క్యాస్ట్ సెన్సెస్కు కుల జనగణనానికి మేము వ్యతిరేకం కాదు. అయితే ఇది సమాజంలో ఐక్యతను దెబ్బతీసేలా ఉండకూడదు, రాజకీయాలకు వాడుకోకూడదు. ప్రజల సంక్షేమం కొరకు ఈ డేటాను కావాలనుకుంటే ప్రభుత్వం ఈ నెంబర్స్ను సేకరించవచ్చు అని ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యానించింది. బహుశా మొదటిసారిగా ఆర్ఎస్ఎస్ క్యాస్ట్ సెన్సెస్ పైన ఇంత స్పష్టంగా తన వైఖరి చెప్పింది. మీరు చూడండి, ఇటీవల జరిగినటువంటి సమన్వయ బైఠక్, ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీల మధ్య సమన్వయ బైఠక్ జరిగింది. ఈ బైఠక్లో ఆర్ఎస్ఎస్ నాయకత్వంతో పాటు బీజేపీ అఖిల భారత అధ్యక్షులు జేపీ నడ్డా, బిఎల్ సంతోష్ కూడా పాల్గొన్నారు. దాని తర్వాత ఆర్ఎస్ఎస్ ప్రతినిధి సునీల్ అంబేద్కర్ వివరాలు మీడియాకి ఇచ్చారు. మీరు చూడండి సునీల్ అంబేద్కర్ ఏమన్నారో ఈ వీడియోలో చూడండి. सर, जातीय जनगणना एक बहुत बड़ा इशू है और उसको लेकर संघ भी चिंतित कहीं न कहीं है. उस पर कोई चर्चा या बातचीत? I think as RSS we have already commented on this issue. See, as our society, Hindu society, we have the sensitive issue of our caste and caste relations. That is a very sensitive issue. So, and of course, it is an important issue of our national unity and integrity. So, it should be dealt very seriously, not just on the basis of electioning or election practices or politics. So, I think, as RSS think, yes, definitely for all welfare activities, particularly addressing to the particular community or caste which is lagging behind, and so which is the special attention is needed to some communities and caste. So for that, if sometime government needs the numbers, it is a very well practiced. So government needs the numbers, it takes, earlier also it has taken, so it can take it, no problem. But it should be only to address the welfare of those communities and caste. It should not be used as a political tool for electioneering. And so we put the caution line for everyone. ఈ ఆర్ఎస్ఎస్ వైఖరితో క్లియర్గా అర్థమవుతుంది మోడీ ప్రభుత్వం మరో యూటర్న్కు సిద్ధమవుతుంది అని. ఇప్పటికే ఈ కొద్ది నెలల కాలంలోనే అనేక కీలకమైన పాలసీ ఇష్యూస్ పైన మోడీ ప్రభుత్వం వెనక్కు తగ్గడం మొదలైంది. వక్ఫ్ అమెండ్మెంట్ ప్యాక్ట్ మీద సెలెక్ట్ కమిటీకి, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి బీజేపీ ప్రభుత్వం అంగీకరించింది. ఈ 10 ఏళ్లలో చాలా అరుదుగా పార్లమెంట్ సెలెక్ట్ కమిటీకి బిల్లులు రెఫర్ చేశారు. కానీ తమ మిత్రపక్షాలైన జనతాదళ్ యునైటెడ్, అలాగే తెలుగుదేశం లాంటి పార్టీలకు అభ్యంతరాలు ఉంటాయి కనుక వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ను కూడా అనివార్యంగా బీజేపీ ప్రభుత్వం జేపీసీకి రెఫర్ చేయాల్సి వచ్చింది. తర్వాత బడ్జెట్లో వాళ్ళ క్యాపిటల్ గెయిన్స్ పైన కొన్ని ప్రతిపాదనలు చేశారు. దానిపైన తీవ్ర వ్యతిరేకత వచ్చింది. బీజేపీకి కోర్ మద్దతు వర్గం మిడిల్ క్లాస్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది బీజేపీ ప్రభుత్వం పైన. ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ వస్తుందని. కానీ ట్యాక్స్ రిలీఫ్ రాకపోగా దేశంలో మొదటిసారిగా ఇటీవల కాలంలో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్సే ఎక్కువ ఉన్నాయి. దీంతో క్యాపిటల్ గెయిన్స్ పైన ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సో క్యాపిటల్ గెయిన్స్ ప్రపోజల్స్ కూడా వెనక్కి తగ్గింది. ఇది రెండవది. ఇక మూడవది లాటరల్ ఎంట్రీ పైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఇచ్చాక రిజర్వేషన్లు లేవు ఇందులో అని తీవ్ర వివాదమైంది. లోక్ జనశక్తి పార్టీ నాయకులు, ఎల్జేపీ నాయకులు, జేడీయూ నాయకులు బహిరంగంగానే వ్యతిరేకించారు, చిరాగ్ పాస్వాన్ లాంటి వాళ్ళు. దీంతో లాటరల్ ఎంట్రీ విధానము మోడీ ప్రభుత్వంలో సామాజిక న్యాయంతో అలైన్ కావాల్సిందే అంటూ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో మంత్రి జితేంద్ర సింగ్ యూపీఎస్సీ చైర్మన్కి రాశాడు.
మరి అంతకుముందు 2018లో లాటరల్ ఎంట్రీ రిజర్వేషన్ లేకుండానే అమలైంది. మరి ఇప్పుడే మరి యూపీఎస్సీ నోటిఫికేషన్కు ముందు ఈ మాటలే. ఎప్పుడైతే మిత్రపక్షాల నుంచి వ్యతిరేకత వచ్చింది, ఇండియా కూటమి కాంగ్రెస్ దీన్ని ఆయుధంగా మార్చుకుంది. దాంతో అనివార్యంగా వెనక్కు తగ్గాల్సి వచ్చింది లాటరల్ ఎంట్రీ పైన. 4వది పెన్షన్ స్కీమ్, న్యూ పెన్షన్ స్కీమ్ లేదా నేషనల్ పెన్షన్ స్కీమ్ బీజేపీ అమలు చేస్తూ వచ్చింది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఇలా అనేక రాష్ట్రాల, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వెళ్తామని ప్రామిస్ చేసింది. దాని ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కూడా లాభపడింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు 23 లక్షల సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, 90 లక్షల స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, 1 కోటికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వారి కుటుంబాలు అవన్నీ కలిపితే ఇంకా ఎక్కువైతారు. సో వారు ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనే ప్రామిస్కి అట్రాక్ట్ అవుతారు. న్యూ పెన్షన్ స్కీమ్ లేదా కంట్రిబ్యూటరీ పెన్షన్కి వ్యతిరేకంగా ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం ససేమిరా అంటూ వచ్చింది ఇప్పటి వరకు. ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించము, ఇది ఎకానమీ నాశనం చేస్తుంది ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వెళ్తే అని. ఇప్పుడు మధ్య మార్గంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, పాత పెన్షన్ విధానంలోని అష్యూర్డ్ పెన్షను, అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షను, రిటైర్మెంట్ సమయంలో లంసమ్ అమౌంటు, ఇలాంటి ఫీచర్స్, అలాగే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లోని కంట్రిబ్యూటరీ క్యారెక్టర్, వీటిని రిటైన్ చేస్తూ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పట్టుకొచ్చారు. ఇది కూడా ఒక రకంగా యూటర్న్. 5వది అగ్నివీర్. అగ్నివీర్ విషయంలో కూడా మీకు వెనక్కు తగ్గడం స్పష్టంగా కనబడుతోంది. ఎందుకంటే హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అగ్నివీర్ ఒక ప్రధానమైన సమస్యగా ముందుకొచ్చింది. బీజేపీ దెబ్బతినడానికి కూడా కారణమైంది. సో ఇప్పటికే ఆర్మీ ప్రతినిధుల ప్రకటనలు ఇవన్నీ చూస్తుంటే కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు అగ్నివీర్లకు మేము రిజర్వేషన్లు ఇస్తాం అని చెప్పడం చూస్తుంటే ఇక ఎంతో దూరం లేదు, రేపో మాపో అగ్నివీర్ పథకాన్ని కూడా సవరిస్తారు, సమీక్షిస్తారు. పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ ప్రసంగం సంచలనమైంది, వివాదమైంది కూడా. ఇక 6వది సివిల్ కోడ్. ఇప్పటిదాకా యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎజెండాలో కీలకమైన 3 అంశాల్లో ఇదొకటి. అయోధ్యలో రామ మందిరం, ఆర్టికల్ 370 రద్దు, యూనిఫామ్ సివిల్ కోడ్. మొదటిసారిగా ఇండిపెండెన్స్ డే రోజు ఎర్రకోట నుంచి మాట్లాడుతూ ప్రైమ్ మినిస్టర్ సెక్యులర్ సివిల్ కోడ్ అన్న పదం వాడాడు. అసలు సెక్యులర్ అన్న పదాన్ని అంగీకరించని భారతీయ జనతా పార్టీ సెక్యులర్ అన్న పదాన్ని రాజ్యాంగం నుంచే డ్రాప్ చేయాలని చెప్తున్న భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ఏకంగా సెక్యులర్ సివిల్ కోడ్ కావాలని అడిగారు. అందరికీ తెలిసి ఇది కూడా మిత్రపక్షాలకు ఉన్న అభ్యంతరాలని దృష్టిలో పెట్టుకొని దీనికి సెక్యులర్ ట్యాగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు 7వది కాస్ట్ సెన్సెస్. కాస్ట్ సెన్సెస్ పైన ససేమిరా అంటూ వచ్చింది మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు. మనందరికీ తెలుసు బీహార్లో నితీష్ కుమార్ నాయకత్వంలోని ప్రభుత్వము కాస్ట్ సెన్సెస్ విషయంలో అఖిలపక్షం పెట్టి అందులో బీహార్ రాష్ట్ర బీజేపీ వాళ్ళని కూడా తీసుకొని ప్రైమ్ మినిస్టర్ని కలిసినా కూడా కేంద్ర ప్రభుత్వం కాస్ట్ సెన్సెస్కి అంగీకరించలే. కాస్ట్ సెన్సెస్కు ఎందుకు బీజేపీ వ్యతిరేకము అంటే జాతీయ నాయకత్వం మండల్ ముందుకొచ్చినప్పుడల్లా కమండల్ పాలిటిక్స్ వెనక్కిపోయాయి. కాస్ట్ ముందుకొచ్చినప్పుడల్లా హిందుత్వ దెబ్బతిన్నది. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో బీజేపీకి తగిలిన భారీ దెబ్బ ఇందుకు ఉదాహరణ. అందువల్ల కాస్ట్ అనే అంశం ముందుకు వస్తే హిందూ సమాజంలో చీలిక వస్తుంది, అది హిందూ ఐక్యతను, దేశ ఐక్యతను దెబ్బతీస్తుందని బీజేపీ చెప్తున్నా రియాలిటీ ఏంటంటే హిందూ మెజారిటేరియన్ మొబిలైజేషన్ అంటే హిందుత్వ ఆధారంగా జరిగే రాజకీయ సమీకరణకు ఇది డివైడ్ చేస్తుంది. అందుకే బీజేపీ కాస్ట్ సెన్సెస్కు వ్యతిరేకం. అయితే బీజేపీ మిత్రపక్షాలైన జేడీయూ, ఎల్జేపీ లాంటి పార్టీలు బలంగా కాస్ట్ సెన్సెస్ను డిమాండ్ చేస్తూ వచ్చాయి. నితీష్ కుమార్ అయితే ఈ కాస్ట్ సెన్సెస్కు ఆద్యుడు. ఇండియా కూటమి భారీగా ఈ కాస్ట్ యాంగిల్ ముందు పెట్టారు.
రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి, తమిళనాడు లాంటి ప్రభుత్వాలు, కర్ణాటక లాంటి ప్రభుత్వాలు క్యాస్ట్ సెన్సెస్ను ఒక ఆయుధంగా మార్చుకున్నాయి. బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేస్తారన్న అంశము ముందుకు తీసుకొచ్చారు. సో ఈ కాస్ట్ అనే యాంగిల్ ఇటీవల ఎన్నికల్లో కూడా బాగా దెబ్బతీసింది. అందువల్ల బీజేపీ తన హెజిటేషన్లో ఉంది. ఒకవైపు ఈ కాస్ట్ సెన్సస్ డిమాండ్ అంగీకరించకపోతే తమ సామాజిక న్యాయ రాజకీయాలకు సోషల్ ఇంజనీరింగ్ ఒక ఛాలెంజ్గా మారుతుంది. అంగీకరిస్తే హిందుత్వ మొబిలైజేషన్ ఎఫెక్ట్ అవుతుంది. ఫైనల్గా ఆర్ఎస్ఎస్ షరతులు వర్తిస్తాయన్నా కూడా కాస్ట్ సెన్సస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇప్పుడు ఆటోమేటిక్గా కేంద్ర ప్రభుత్వం కూడా బహుశా యూటర్న్ తీసుకుంటుంది. కాస్ట్ సెన్సెస్ను ఈ సెన్సెస్లోనే కాస్ట్ను కూడా ఇంక్లూడ్ చేసి డేటా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే మారుతున్న రాజకీయ పరిణామాలు, వస్తున్న ఒత్తిళ్లకు డైనమిక్గా పొలిటికల్ సిస్టమ్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనటానికి ఇప్పుడు నేను ఉదాహరించిన 7 యూటర్న్స్ ఒక ఎగ్జాంపుల్. 1 కాదు 2 కాదు. గతంలో 10 ఏళ్ల కాలంలో ఒక వ్యవసాయ చట్టాల విషయంలో మినహా ఎక్కడ మనకు మోడీ యూటర్న్ కనబడదు. అది కూడా ఏడాది పాటు పెద్ద ఎత్తున రైతు పోరాటాలు జరిగి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో నష్టపోతాము అని అనుమానం వచ్చాకనే అప్పుడు వ్యవసాయ చట్టాలు ఉపసంహరించుకొని రైతులకు ప్రైమ్ మినిస్టర్ మోడీ క్షమాపణ చెప్పాడు. సో అందువల్ల పాలసీ యూటర్న్స్ అనేది డెమోక్రసీలో అయితే నేరమేమి కాదని, రాజకీయాల్లో డైనమిక్గా మారుతున్న ప్రజల అభిప్రాయాలు, సమాజంలో వస్తున్న మార్పులకు రియాక్ట్ కావాల్సి ఉంటుంది. అయితే ఈ కాస్ట్ సెన్సెస్ను రాజకీయాలకు వాడుకోవద్దు అని ఆర్ఎస్ఎస్ అడ్వైజ్ చేసింది. కానీ కులాన్ని రాజకీయాలకు వాడుకోవడంలో బీజేపీ ఏమీ తక్కువేమీ తినలే. ప్రతిపక్షాలు ఎలా వాడుకుంటున్నాయో కాంగ్రెస్, ఇండియా కూటమి పక్షాలు ఎలా వాడుకుంటున్నాయి, ఎస్పీ, బీఎస్పీ, బీజేపీ మిత్రపక్షాలైన జేడీయూ, ఎల్జేపీ, ఇండియా కూటమి పక్షాలైన ఆర్జేడీ, ఇవన్నీ కూడా కాస్ట్ వాడుకుంటున్నాయి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాడుకుంటున్నాయి. బీజేపీ కూడా దేశవ్యాపితంగా సోషల్ ఇంజనీరింగ్లో దిట్ట. ఈవెన్ యూపీలో కూడా అప్పర్ కాస్ట్, బ్రాహ్మణ్, ఠాకూర్, నాన్ యాదవ్ ఓబీసీ, నాన్ చమర్ దళిత్ వీళ్ళని ఆర్గనైజ్ చేసి బీజేపీ యూపీలో అధికారంలోకి వచ్చింది. దేశవ్యాప్తంగా కూడా బీసీలకు మేమే సాధికారికత ఇస్తున్నాం, మోడీ ప్రైమ్ మినిస్టర్ చేశాం, ఎస్సీ ఎస్టీల సాధికారికత ఇస్తున్నాం, రామ్నాథ్ కోవింద్, ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేస్తున్నామని బీజేపీ పదే పదే చెప్తుంది. ఈవెన్ ఆర్ఎస్ఎస్ కూడా ఇంక్లూజివ్ హిందుత్వ అనేటువంటి వైఖరి తీసుకుంది. సో సోషల్ కాస్ట్ సెన్సెస్ను బీజేపీ కూడా తన సోషల్ ఇంజనీరింగ్కి వాడుకుంటుంది. ప్రత్యర్థులు కూడా సోషల్ ఇంజనీరింగ్ వాడుకుంటారు. ఎవరు ఎక్కువ వాడుకుంటారో తెలియదు, కానీ వాడుకోవడం మాత్రం ఎవరు వెనుకాడరు. అందువల్ల ఆర్ఎస్ఎస్ ఇచ్చిన సలహా మంచిది. నిజంగా చెప్పాలంటే కాస్ట్ సెన్సెస్ పేద సామాజిక వర్గాల, అణగారిన కులాల సామాజిక ఆర్థిక సాధికారికత, సోషియో ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ మార్జినలైజ్ కమ్యూనిటీస్కే ఉపయోగపడాలి. దీన్ని రాజకీయాలకు ఉపయోగించకూడదు. ఆర్ఎస్ఎస్ చెప్పింది నిజం, కానీ ఆర్ఎస్ఎస్ చెప్పింది బీజేపీ కూడా ఫాలో కాదు. అల్టిమేట్గా పొలిటికల్ పార్టీలకు కాదేది అనర్వం అంటారు కదా రాజకీయాలకు.